ముందు వాగ్దానమో ధర్మశాస్త్రం. వాగ్దానాన్ని బట్టి ఆ సంతానము ఇప్పుడు మనం వచ్చాం. ఎప్పుడైతే విశ్వాసం వెల్లడైందో మనం వచ్చాం. మన నుంచి వాగ్దానం ద్వారా జీవం గురించిన వాగ్దానమే మనకి దేవుడు అనుగ్రహించింది. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దాని ద్వారానే మనము జీవించాలి ప్రియులారా. కాబట్టి ఆ అతిక్రమణను బట్టి ఏమివ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే అతిక్రమంలో విస్తరిస్తున్నాయి. దాని ద్వారానే శరీరంలో పాప నియమం ఉందని నువ్వు గ్రహిస్తావు. తద్వారా నేను చేయగోలు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను, నేను ఎంత దౌర్భాగ్యుడని నువ్వు తెలుసుకోవాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాడు. అంతే కదా. వెళ్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ యవనుడు ధర్మశాస్త్ర సంబంధ విధాజ్ఞలు నేను నెరవేరుస్తున్నానని గొప్పగా చెప్పుకొని నేనేం చేయాలి, నీతిమంతున్నాయని చేయాలని అడిగాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అతను సిరికి దాసుడుగా ఉన్నాడు. తండ్రికి దేవుడిని చేసుకోలేదు. అతను ధనాన్ని చేసుకున్నాడు. మనసులో దైవం ధనంగా ఉంది కాబట్టి నొచ్చుకొని వెళ్ళిపోయాడు.